ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రూల్స్ పాటించేవారు తమకు కౌంటింగ్ ఏజెంట్లుగా అక్కర్లేదని, వాదించేవారు మాత్రమే ఏజెంట్లుగా వెళ్లాలని ఆయన చెప్పారని తెలిపారు. ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు అండ్ సెక్షన్ 153A, 505(2), 171F అండ్ 171J ఆఫ్ IPC అండ్ మనుష్యం సీరియల్ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అడ్డం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రూల్స్ పాటించేవారు తమకు కౌంటింగ్ ఏజెంట్లుగా అక్కర్లేదని, వాదించేవారు మాత్రమే ఏజెంట్లుగా వెళ్లాలని ఆయన చెప్పారని తెలిపారు. ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, స్వాతి, ఏదైతే మరి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పైన పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఏదైతే మరి తాడపల్లిలోనే తన పార్టీ కార్యాలయంలో నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే మరి ఏజెంట్స్ వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్స్ సంబంధించి ఆ మీటింగ్ ఏర్పాటు చేస్తున్న దాంట్లో ఏదైతే మరి సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అటు ఏజెంట్స్ అటు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ ని ఎక్కడ పాటించాల్సిన అవసరం లేదు, వాదించాలి, ఏదైతే మరి మనకు కావాల్సినటువంటి విధంగా కూడా ఏజెంట్లు సమాయత్తం చేయమంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏదైతే గూడుపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు అందుకున్నటువంటి తాడేపల్లి పోలీసులు ఏదైతే సెక్షన్ 273, 24 IPCలో అదేవిధంగా 153, 505 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా 125 PRA, అదేవిధంగా 1951 కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనుక మొత్తం 5 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పైన పోలీసులు, తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన కూడా నోటీసులు సర్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైతే విధంగా టీడీపీ తీవ్రంగా పరిగణించింది ఏదైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఇప్పటికే ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి హింస పూర్తి స్థాయిలో
ఇప్పటికి కూడా పోలీసులకి ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి. అనంతపురం జరిగినటువంటి ఘటనలు కానీ, పల్నాడులో జరిగినటువంటి ఘటనలు కానీ ఇప్పటికీ పోలీసులు, డీజీపీ స్థాయి అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విధంగా మరి చర్యలకి దిగుతుంటే మరి సామాన్య కార్యకర్తలు బలవుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడం, రిమాండ్కి తరలిస్తున్నటువంటి తరుణంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అటు ప్రజా సంఘాలు, అటు రాజకీయ వర్గాల నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అదే విధంగా కార్యకర్తల్ని మరింత ఘర్షణలకి దిగమంటానికి ఈ మాటలు కొంత ఆజ్యం పోసే విధంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేయటమే కాకుండా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్, అటు కోర్టు, అటు పోలీసులు కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా, గొడవల్ని ప్రేరేపించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని టీడీపీ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేసు కట్టింది. అయితే మనం ప్రధానంగా దీన్ని చూడాల్సింది ఖచ్చితంగా సుమోటోగా తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ కానీ, అటు పోలీసు అధికారులు కూడా దీనిపైన సుమోటోగా తీసుకొని ముందస్తుగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఒకవేళ వైసీపీ చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మొదటిసారి టీడీపీ కూడా మరి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మరి ప్రేరేపించేటువంటి అవకాశం. ఎందుకంటే ఖచ్చితంగా ఎదుటి పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలు అటు ఎదుర్కొనే విధంగా టీడీపీ కూడా మరి కార్యకర్తలకి ఆ విధమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది మనకు పబ్లిక్ అయింది, చూసాం కాబట్టి ఖచ్చితంగా లోపల ఇలాంటి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ దీనిపైన చాలా సీరియస్ గా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం అనేక చోట్ల, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 35 చోట్ల కూడా హింస ప్రేరేపించేటువంటి అవకాశాలు ఉందని ముందస్తుగా కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరొకరు చేయకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.